హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ రోజు వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఒక మూవీ సీన్ నుంచి కావచ్చు, లేదంటే ఏదైనా సాంగ్ నుంచి కావచ్చు, ఆడియో నుంచి వోకల్స్ అంటే వాయిస్ ఎలా రిమూవ్ చేయాలనేది చెప్తాను. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఒక సీన్లోంచి కానీ ఒక సాంగ్లోంచి కానీ వోకల్స్ రిమూవ్ చేయడం అంటే అంత ఈజీ పని అయితే కాదు. అండ్ అది ఎంత ఈజీ అయినా కూడా కంప్లీట్గా రిమూవ్ అవుతుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే అవన్నీ బైండ్ అయిపోయి ఉంటాయి. ఆడియో అండ్ వోకల్స్ రెండు బైండ్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది రిమూవ్ చేయడం కష్టం బేసికలీ. కాకపోతే కొన్ని మ్యూజిక్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, మ్యూజిక్ ఎడిటర్స్ కావచ్చు, సౌండ్ ఎడిటర్స్, వీటిల్లో అయితే మనం కొంతవరకు అయితే చేయొచ్చు. సో ఆ కొంతవరకు అనేది చూపిస్తాను. ఇందులో కూడా 100% ఇచ్చే ఇంతవరకు ఏది లేదు. సో నేను చూపిస్తాను ఇందులో, బట్ ఇది కూడా 100% వాయిస్ అయితే రిమూవ్ చేయదు. ఎంతో కొంత అంటే పెద్ద పెద్ద అరుపులు కావచ్చు, లేదంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే కోరస్ కావచ్చు, ఇలాంటివి ఉండిపోతాయి. బట్ మ్యాక్సిమం నార్మల్గా వచ్చే వోకల్స్ అయితే మాత్రం రిమూవ్ అవుతాయి. ఓకేనా? సో మీరు ఇంకా ఇది కాకపోతే ఇంకో వీడియోలో చూద్దాం అనుకుని మీరు వెళ్ళినా కూడా అలాంటివి ఉండదు. ఎందుకంటే నేను నా చిన్నప్పుడు నా ఏజ్ 12 ఆ టైం నుంచి కూడా నేను ఈ వోకల్స్ వాటి మీద చాలా వెతికాను. ఎందుకంటే నాకు అప్పటి నుంచి కూడా ఈ క్యారోక్ సాంగ్స్ సృష్టించడం అంటే ఇష్టం. అంటే సాంగ్స్ నుంచి వాయిస్ రిమూవ్ చేయడం అంటే నాకు అదొక డ్రీమ్గా ఉండేది. సో అప్పటి నుంచి నేను ఇది ఎలా తెలుసుకోవడం వల్ల ఆఖరికి ఏదో ఈ చిన్నదైతే నాకు దొరికింది. సో ఇంతకు మించి ఏది ఉండదు. మీరు వేరే వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు. సో కంప్లీట్ కంక్లూజన్ అయితే ఇచ్చాను. సో లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక సాఫ్ట్వేర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ పెయిడ్ సాఫ్ట్వేర్, ఐజోటోప్ RX7 అని ఉంటుంది. సో ఇది మీకు ఆల్రెడీ పెయిడ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇది మీరు కొనుక్కోవాలి యాక్చువల్లీ. సో నేనైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరైతే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫినిష్ అయితే కొట్టండి. సో ఇప్పుడైతే మీకు ఈ సాఫ్ట్వేర్ అవైలబుల్గా ఉంటుంది. సో RX7 అని ఉంటుంది. సో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇది నేను లాస్ట్ టైం చేసింది. సో ఇందులో మీరైతే ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే, లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా కూడా పర్లేదు. సో మనం దీంట్లో ఇప్పుడు ఒక ఫైల్ని ఇంపోర్ట్ చేసి చూద్దాం. సో ఎగ్జాంపుల్కి ఈ ఫైల్ తీసుకోండి. సో ఇక్కడ ఇంత పొంతుల వాయిస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా క్లియర్గా. సో విన్నారుగా, అందులో పొంతుల వాయిస్ కానీ బ్యాక్గ్రౌండ్లో అవన్నీ వచ్చేసాయి. సో అవన్నీ మనం రిమూవ్ చేసి నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో సింపుల్గా ఏం లేదు, మీరు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్ ఇంపోర్ట్ అయినా చేసుకోవచ్చు. సో ఓపెన్ అయ్యాక మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇందులో మీరు ఏం చేయాలంటే మ్యూజిక్ రీబ్యాలెన్స్ అని చూసారా, దీంట్లోకి వెళ్ళాలి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత వాయిస్ అనేది మీకు మిడ్లో ఉంటుంది. సో దాన్ని మొత్తం 0లో పెట్టేయండి. ఓకేనా? -ఇన్ఫినిటీలోకి తీసుకొచ్చేసిన తర్వాత సెన్సిటివిటీ మీరు దీన్ని చూసుకోండి. మీకు ఇంకా వాయిస్ వినిపిస్తే కనుక తగ్గించుకోవడం పెంచుకోవడం చేయండి, లేదంటే కనుక డిఫాల్ట్ వదిలేండి. డిఫాల్ట్ 5 ఉంటుంది, నేను 4 పెట్టుకున్నాను. సో మీరు దీన్ని ప్రివ్యూ చూడొచ్చు, లేదనుకుంటే రెండర్ చేసి, దీన్ని ప్రివ్యూ ఏం చూడక్కర్లేదు, నేను రెండర్ చేసి చూపిస్తాను మీకు డైరెక్ట్గా. సో ఇది ఎంత టైం పట్టదు, వెంటనే అయిపోతుంది. సో లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కూడా కాదు. సో అయిపోయింది. నేను ఇప్పుడు ఇది సేవ్ చేసుకోవాలి. సేవ్ యాజ్ కొట్టండి. మ్యాక్సిమం వేవ్ ఫార్మెట్లో తీసుకోండి. క్వాలిటీ ఏం మాత్రం మారకుండా మీకు అలాగే వచ్చేస్తుంది. సో నేను ఇక్కడే సేవ్ చేస్తాను దీన్ని. ఇది విత్ వాయిస్ ఉంది, ఇది వితౌట్ వాయిస్ అని సేవ్ చేసుకుంటాను. సో సేవ్ కొట్టాను. ఇక్కడ ఫైల్ అయితే సేవ్ అయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఇది ఎడిటర్లో చూపిస్తాను. సో ఎడిటర్లోకి వెళ్ళినప్పుడు సో బేస్ ఫైల్ ఇది. సో దీన్ని ఆడియో చూడొచ్చు, ఆడియోలో మీకు అది వస్తుంది. వింటున్నారుగా, ఇది బేస్ వాయిస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని మ్యూట్ చేసేస్తాను. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ ఉంది కదా, సో దాన్ని యాడ్ చేద్దాం. మనకు ఇప్పుడు ఇది వితౌట్ వోకల్ ఫైల్ తీసుకున్నాం కదా, సో దాన్ని ఇంపోర్ట్ చేసేసి మనం దాన్ని ఆడియో ఫైల్ కింద అది పెట్టుకుందాం మనం. సో అది తీసేద్దాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ప్లే చేస్తాను. సో చూసారా, ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో పొంతుల వాయిస్ ఎక్కడా రాలేదు. సో వోకల్స్ అన్ని కంప్లీట్గా పోయాయి. కానీ చెప్పాను కదా, కొన్ని వోకల్స్ అయితే ఉండిపోతాయి. ఎలాంటి అంటే పెద్ద పెద్ద అరుపులు కావచ్చు, లేదంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే క్రౌడ్ వాయిస్ కావచ్చు, అలాంటివి అనమాట. సో ఇప్పుడు ఆ ఫిమేల్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరుస్తారు. సో అది మాత్రం ఉంటుంది, మిగతా ఏమి ఉండవు. చూడండి. అక్కడ
అక్కడ అతను కూడా అరిచాడు, బట్ అతని వాయిస్ రాలేదు. బట్ ఆవిడ వాయిస్ ఎందుకు వచ్చిందంటే, అతను అరిచాడు బట్ అంత పిచ్లో తీసుకెళ్ళలేదు, బట్ ఆవిడ వచ్చింది ఏంటంటే బాగా పిచ్లోకి వెళ్ళింది అనమాట. సో అలా వచ్చిందనమాట, అర్థమైందా? సో అది. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ అయిపోద్ది. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా మీకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఏ వీడియోలోంచి అయినా ఆడియోని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెసే, బట్ కంప్లీట్గా వాయిస్ పోవాలంటే అది ఎందులోని పోదు. మీరు అలాంటి థాట్స్ అయితే పెట్టుకోకండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. దిస్ ఈజ్ సంజు సైనింగ్ ఆఫ్. బాయ్.